10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో తెలంగాణకు తీవ్ర అన్యాయం జరిగిందని పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ఆరోపించారు. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని విమర్శించే నైతిక హక్కు బీఆర్ఎస్ నేతలకు లేదన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఒక్కరికి కూడా ఉద్యోగాలు రాలేదని, కేవలం కేసీఆర్ కుటుంబం మాత్రమే బంగారుమయమైందని అన్నారు. వరంగల్ జిల్లా పర్యటనలో భాగంగా మాట్లాడిన మహేష్ కుమార్ గౌడ్ కేసీఆర్, కేటీఆర్ తీరును తప్పుపట్టారు. నియంతకి ప్రజాస్వామ్యవాదికి ఉన్న తేడా ఏంటంటే, ఇవాళ మీరు రోజు చూస్తా ఉన్నారు కేటీఆర్ నేను జైలుకు పోతాను ఎందుకంటా ఉన్నాడు ఆ మాట. మేమేమో కష్టపడి ఇన్వెస్టిగేషన్ చేసి తేల్చాము ఇలా దాంట్లో తప్పుందని. బట్ ఆయనకి తప్పు చేసినాడు కాబట్టి ముందే తెలుసు ఆయనకి దాన్ని తప్పు చేసినా అని, అందుకే జైలుకు పోవడానికి సిద్ధమైనాడు. ప్రభుత్వం ఏదైతే ప్రజలు ఆకాంక్షించి మాకు అధికారం ఇచ్చారో 10 ఏళ్లలో జరిగిన అవినీతి మీద విచారణ జరుగుతూ ఉన్నాయి. ప్రజాస్వామ్యంలో ప్రతిదీ కూడా ప్రొసీజర్ ప్రకారం జరుగుతుంది. నియంతృత్వంలాగా ఫలానా అరెస్ట్ చేయి ఫలానా జైల్లో పెట్టే పరిస్థితి ఉండదు. ఇంకోటి కూడా చెప్తా ఉన్నా, కాంగ్రెస్ పాలసీ నిన్న మొన్న రాద్ధాంతం జరిగింది ఎక్కడ, లక్చర్లలో. ఇప్పుడు 15,000 ఎకరాలు ఎప్పుడైతే వారు ఫార్మాసిటీకి హైదరాబాద్లో పోగు చేసినారో, ఆనాడు ఎన్నికలకు ముందే శ్రీధర్ బాబు గారు, భట్టి గారు అసెంబ్లీ అడిగినారు, ఒక చోట 15,000 ఎకరాలు చేసి మీరు డీసెంట్రలైజ్ చేస్తే ఇది నష్టం జరుగుద్ది, ఒకే చోట ఉండడం వల్ల ట్రాఫిక్ సమస్యలు, పోలీస్ సమస్యలు వస్తాయని మాట చెప్పడం జరిగింది. మా విధానం ఈ రాష్ట్రం సమూలంగా అభివృద్ధి జరగాలి. ఫార్మాసిటీ ఎందుకు ఆదిలాబాద్లో ఉండకూడదు, ఎందుకు ములుగులో ఉండకూడదు, ఎందుకు బాసర్లో ఉండకూడదు, ఎందుకు హైదరాబాద్లోనే ఉండాలి. మా ఉద్దేశం వల్ల కూడా, మా పాలసీ కాంగ్రెస్ పాలసీ వల్ల కూడా అభివృద్ధి అనేది వికేంద్రీకరణ జరగాలి. రాష్ట్రంలో నలుమూలలో జరగాలి కాబట్టి కొడంగల్ ఒక క్లస్టర్గా పెట్టుకుని అక్కడ ఒక